50 డీడే టెక్నిక్స్ సిరీస్లో భాగంగా టెక్నిక్ 11 అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ 10 టెక్నిక్స్ అయితే ఇప్పుడు దాకా మీకు షేర్ చేశాను. అవన్నీ కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో లింక్ చేసి మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఫాలో అండి. డెఫినెట్గా మీకు ఈ టెక్నిక్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ అవుతాయి. అండ్ లాస్ట్ టైం కూడా మన గైడెన్స్లో చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫనీ దీని కోచింగ్ కూడా లేదు, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ దీనికి లాస్ట్ టైం జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. అలాగే గ్రూప్ వన్లో కూడా ఇప్పటికి ముగ్గురికి డెప్యూటీ కలెక్టర్స్ అయితే వచ్చాయి. అలాగే నలుగురికి ఎంపీడీవీస్ అయితే వచ్చాయి. ఒకరికి సిటీ వచ్చింది అండ్ ఒకరికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే వచ్చింది. ఇలా కాకుండా లాస్ట్ టైం గ్రూప్ టూలో కూడా ఉమాదేవి గారికి తిని డీటీ వచ్చింది వితౌట్ ఎనీ కోచింగ్, హౌస్ వైఫ్ తిను. శ్రీలక్ష్మి తినికి ఏఎస్ వచ్చింది, విష్ణు అని తిని కూడా ఎక్సైజ్ ఎస్ఐ, శ్రీహర్షకి ఏసీటీ వచ్చింది, సాయి తేజ అండ్ మనోజ్కి ఎక్సైజ్ ఎస్ఐ రావడం జరిగింది. అండ్ యశస్విని దీనికి ఏఎస్ఓ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా లాస్ట్ టైం నోటిఫికేషన్ సంబంధించిన గ్రూప్ టూ రిజల్ట్స్. ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండింటిలో కూడా ఆ టాప్ సర్వీస్లో మన వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మీకు ఈ టెక్నిక్స్ అన్ని కూడా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కూడా సిన్సియర్గా ఫాలో అయితే మీకు డెఫినెట్గా ఎగ్జామ్లో పనికి వస్తుంది. సో చాలామంది బిగినర్స్ కాంటాక్ట్ చేస్తున్నారు, సో ఏమైనా లాస్ట్ స్టెప్ ఏమైనా చేయగలరా అని. సో అందుకు ఈ షార్ట్ నోట్స్ అయితే మొత్తం డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ని బేస్ చేసుకొని 1983 ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నుంచి 2024 మొన్న రీసెంట్గా ఒక ఎగ్జామ్ జరిగింది ఏపీపీఎస్సీది. సో అంతవరకు కూడా అన్ని క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అనలైజ్ చేసి మీకు ఈ షార్ట్ నోట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే. సో ఇండియన్ హిస్టరీ టోటల్ మీకు 160 పేజ్ ఉంటుంది. సో ఇదే ఫార్మాట్ ఉంటుంది. సో ఏదైతే మీకు టెక్నిక్స్ చెప్తున్నానో అదే ఫార్మాట్ ఉంటుంది. అలాగే ఇండియన్ జియోగ్రఫీ మీకు 140 పేజెస్ ఉంటుంది. ఇది కూడా ఏవైతే రీసెంట్ పేపర్స్లో బాగా రిపీట్ అయ్యో సో దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఏపీ జియోగ్రఫీ జస్ట్ మీకు 50 పేజెస్ ఉంటుంది. ఇదంతా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే 2016 ఫస్ట్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ ఏఈ ప్రిలిమ్స్ నుంచి మొన్న జరిగిన 2024 Jan 4 ఎగ్జామ్ వరకు కూడా అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 83 క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని 50 పేజ్ కంటెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇండియన్ సొసైటీ ఇప్పుడు మీకు కొత్తగా సిలబస్ యాడ్ చేశారు. ఇవేంటంటే మీకు 160 పేజెస్లో ఇచ్చాను. సో ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. లైక్ అప్పట్లో అంటే 2010, 9, 8, 7 అప్పట్లో తీసుకుంటే ప్రిలిమ్స్ అనేది ఆప్షనల్ బేస్డ్ ఎంసీక్యూ ఫార్మాట్లో వచ్చేది ఒక పేపర్. సో ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కంటెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అలాగే వేరే సెట్ పిఎస్ఎస్ తరక సిడిపిఓ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకొని కూడా కంటెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఇలాగ టోటల్ మీకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ అంతా కలిపి ఒక 5-10 పేజెస్లో మీకు అయిపోతుంది. సో ఇదంతా ఏంటంటే బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకొద్దు. సో ఇప్పుడు కొత్తగా ఇంకా స్టార్ట్ చేసి ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేక స్ట్రగుల్ అవుతున్నారో, ఇంకా టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి సో వాళ్ళకంటూ బిగినర్స్ కోసం ఇది డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే బిగినర్స్ కోసం నేను ఎంతవరకు ఏమీ చేయలేదు, మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వలేదు. అలాగే స్టడీ మెటీరియల్స్ కూడా బిగినర్స్ అయితే వద్దనేసేవాడిని, ఎందుకంటే అది బల్కీ కంటెంట్ అర్థం కాదని. సో అందుకు చాలామంది రిక్వెస్ట్ చేయగా లాస్ట్ మంత్ కొంచెం టైం స్పెండ్ చేసి ఇదంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. షార్ట్ నోట్స్ అంతా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని. సో ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఓన్లీ పీడిఎఫ్స్ మాత్రం ఉంటాయి. అది కూడా విత్ పాస్వర్డ్ ఉంటుంది. షార్ట్ నోట్స్ అయితే మొత్తం ఇదే ఫార్మాట్ ఉంటుంది. మొత్తం అంతా కూడా మీరు కొంచెం ప్రాపర్గా రివైజ్ చేస్తేనే మీకు ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా గుర్తుంటాయి. సో ఇన్ కేస్ మీకు ఈ షార్ట్ నోట్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. 8143746589. సో ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్నిక్ ఏంటంటే మనం టార్గెట్ చేసిన కీవర్డ్ ఇన్స్టిట్యూట్. ఏంటి ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్ అంటే ఒకసారి మీకు ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా చూపిస్తాను. సో మీరు రాస్తుంది గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనుకోండి, 2017 పేపర్ ఒకసారి చూడండి, దాంట్లో క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. ఇదే ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో మనకు క్వశ్చన్ అయితే ఉంది. ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ వాజ్ లేడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్ కనిపిస్తుంది కదా. ఆ తర్వాత జరిగిన పేపర్ చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2017లో చూడండి, ఇక్కడ కూడా అంతే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ప్రిలిమ్స్ పేపర్ చూడండి, అదే 2017, ఇక్కడ కూడా ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్. ఇలాగ 2017లో ప్రతి పేపర్లో మనకు కనిపించాయి. అయితే మీకు ఇక్కడ చెప్పాల్సింది అంటే గ్రూప్ 3 ప్రిలిమ్స్లో టోటల్ 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ అన్ని కూడా చూసుకోండి. అలాగే ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ కూడా అంతే, ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తోనే. సో ఇది ఎగ్జామినర్ మైండ్ సెట్ అనమాట. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ని మనం ప్రీవియస్ పేపర్స్ని డీకోడ్ చేస్తేనే మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, కరెంట్ అఫైర్స్ చాలా బల్కీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు 6 months నుంచి 12 months కరెంట్ అఫైర్స్ చదవాలి. సో ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు కదా ఎగ్జామ్కి. సో ప్రాక్టికల్గా ఆలోచించండి, రియాలిటీ ఆఫ్ ఎగ్జామ్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఆ కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది దొరుకుతుంది ఎగ్జామ్లో.
ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 1 ట్రెండ్స్ 2023 చూద్దాం. ట్రెండ్స్ ఇక్కడ కూడా అంతే. ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో వచ్చిందా, ఏషియన్ కాంపిటేటివ్నెస్ ఇన్స్టిట్యూట్ అనే దీని మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్లో కూడా వచ్చింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ మీద. అలాగే మొన్న రీసెంట్గా నవంబర్లో జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఐఐటి మీద వచ్చింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అలాగే మొన్న రీసెంట్గా ఒక ఎగ్జామ్ జరిగింది. సో దాంట్లో కూడా అంతే చూడండి, ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపరేటివ్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే, ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్. అలాగే మొన్న రీసెంట్గా జరిగిన ఇంకో ఎగ్జామ్ చూసుకోండి, ఇక్కడ కూడా అంతే, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో 2017కి 2023కి ఏమైనా మారిందా? లేదు కదా, ప్రతిదీ కూడా లింక్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా కొంచెం కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు స్ట్రాటజిక్గా చదువుకోండి. ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ ప్రిపేర్ అయితే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు మీకు కొంత క్లారిటీ వచ్చింది ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయాలనేది. సో ఇదంతా కూడా అంత ఈజీ కాదు. ఓకే, దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఉంటేనే ఈ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వస్తుంది. ఏదో ఒకటి రెండు ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే రాదు.